హోసన్నా 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 హోసన్నా. దేవుని వాక్యమును శ్రద్ధగా చదువుచుండగా మనము ఆలకించిన గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. చాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప. హల్లెలూయా హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 వాక్యములను మనం చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువ సహించి యేసయ్య సిలువను సహించాడు. ఆమేన్ హల్లెలూయా. ఈ యొక్క మానవాళికి రక్షణ అనుగ్రహించుట కొరకు పరలోకములో నుండి భూమికి దిగి వచ్చిన కామ క్రోధ మద మత్సర్యము లేని పరిశుద్ధుడైన దేవుడు పాపములో ఉన్న మనిషిని, శాపకరమైన జీవితం చేస్తున్న మనుషులను దేవుని యొక్క రాజ్యానికి దూరమై నరకాగ్నికి ఆత్మ ఆహుతి కాకుండానట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చి ఆయన సిలువలో తన ప్రాణాన్ని సమర్పించి ఆయన సిలువలో తన రక్తాన్ని కాల్చి మానవుడికి దేవుని రాజ్యమునకు వెళ్ళుటకు మార్గదర్శి అయి మార్గము చూపిన ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే నా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎవరును తండ్రి యొద్దకు చేరలేరు. యేసుక్రీస్తు ద్వారానే ఒక వ్యక్తి దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. యేసుక్రీస్తు ద్వారానే నరకాగ్ని నుండి తప్పించబడతారు. యేసుక్రీస్తు ద్వారానే ఒక వ్యక్తి దారిద్ర్యములో నుండి విడిపించబడి ఐశ్వర్యవంతుడిగా మార్చబడుతున్నాడు. అపవిత్రతలో నుండి తొలగించబడి పరిశుద్ధుడుగా మార్చబడుతున్నాడు. చీకటిలో నుండి విడిపించబడి వెలుగుమయముగా ఒక వ్యక్తి మార్చబడుతున్నాడు. ఇది ఏ విధంగా అంటే దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనిషికి విమోచన కలిగింది. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. దేవుని సంఘమా, యేసుక్రీస్తు ద్వారా శిలువలో కలిగిన అనుభవాలు చాలా గొప్పవి. ఎప్పుడైతే యేసయ్య శిలువ మరణం పొందాడో దాని ద్వారా సాతానుని శిలువ ద్వారా ఆయన శిలువ ద్వారా సాతాను శక్తులను సాతాను తంత్రములను శిలువ ద్వారా యేసయ్య జయించాడు. శిలువ ద్వారా యేసయ్య కృపాసనము యొద్దకు చెలుట కొరకు ఇదిగో మనకు మార్గం తెరిచాడు. శిలువ ద్వారా మన ప్రాణాత్మ శరీరాలకు రక్షణ కలిగింది. అందుకే యేసుక్రీస్తు కూడా తనకు ఆనందము కొరకైన ఆయన కొరకు ఏర్పాటు చేయబడిన సింహాసనము యొద్దకు మానవుడిగా ఈ లోకములో జీవిస్తున్నప్పుడు రక్త మాంసములు ధరించుకున్న యేసయ్య పరలోకానికి చేరుట కొరకు యేసుక్రీస్తు కూడా ఆయన ఎన్నుకున్న మార్గము, ఆయన వెళ్ళవలసిన మార్గం తెలుసండి, శిలువ మార్గం. శిలువ ద్వారానే యేసుక్రీస్తు నా ప్రభు తండ్రి యొద్దకు చేర్చబడ్డాడు. శిలువ ద్వారానే యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడి పార్శ్వమున ఆయనకు వేయబడిన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అంటే దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క కుటుంబమా, ప్రపంచ మానవాళికి పరలోకానికి రాజ్యానికి చేరే ఒక మార్గం ఏంటిదంటే యేసు చూపిన మార్గము శిలువ మార్గము. ఆమేన్ హల్లెలూయా. యేసుక్రీస్తు శిలువ మరణం పొంది మానవాళికి
రక్షణ ఇచ్చాడు. యేసుక్రీస్తు మరణం ద్వారా మనిషికి విమోచన కలిగింది. యేసుక్రీస్తు మరణం ద్వారా సంఘానికి సంపూర్ణత దేవుడు కలుగజేస్తున్నాడు. యేసుక్రీస్తు మరణం ద్వారా మానవుడికి ఆరోగ్యము, ఆశీర్వాదము, పరిశుద్ధత, ఇదిగో అవన్నీ సిలువ ద్వారానే కలిగింది. యేసయ్య మరణించి యేసయ్య సిలువ ద్వారా తండ్రి యొద్దకు చేరినట్లుగా మనము అనగా నేను అనగా వాక్యాన్ని వింటున్న మీరు మానవాళి కూడా యేసుక్రీస్తు వలె సిలువను గురించిన దర్శనం, సిలువను గురించిన అనుభవాన్ని కలిగి ఉన్న వారు మాత్రమే పరలోక రాజ్యమునకు వారు చేరుతారు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నేను మీకు విశదీకరించి చెప్తాను ఒక్కొక్క మాట. సిలువ, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో కొందరు సిలువకు శత్రువులుగా నడుచుచున్నారట. చదవండి ఆ వాక్య గ్రంథములో నుండి ఫిలిప్పులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 3:18. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. దేనికి శత్రువులుగా నడుచుచున్నారు? అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా. అంటే ఒక వ్యక్తి దేవుని రాజ్యానికి వెళ్ళే మార్గమే సిలువ మార్గం. ఆ సిలువ మార్గానికి వ్యతిరేకముగా నడుచుచున్నారు. ఆ సిలువ మార్గాన్ని వ్యతిరేకంగా జీవించుచున్నారు. ఆ సిలువ మార్గాన్ని వ్యతిరేకంగా బోధిస్తున్నారు. ఆ సిలువ మార్గానికి వ్యతిరేకంగా అనుసరించి నడుచుచున్నారు. కనుకే దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్న మాట తెలుసండి, సిలువ యందు తప్ప దేని యందున మనం అతిశయించు వారము కాకూడదు. ఆమేన్. అందరూ చెప్దాం ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ వినండి, 3 విధమైన సిలువలు. ఒక సిలువ ఏంటి తెలుసా అండి? యేసుక్రీస్తు మానవాళి పాప విమోచన కొరకు ఆయన మోసిన సిలువ. రెండవ సిలువ కురేనీయుడైన సీమోను మోసిన సిలువ. 3వ సిలువ సంఘము లేక నేను నీవు ప్రతిదినము మోయవలసిన సిలువ. చదవండి ఆ మాటలో నుండి. యేసుక్రీస్తు సిలువ మనము చదివినాము. రెండవదిగా కురేనీయుడైన సీమోను మోసిన మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వాక్యం. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతము చేశారు. అతన్ని ఏం చేశారండి? బలవంతం చేశారు. అంటే కురేనీయుడైన సీమోను సిలువని ఎలా మోస్తున్నాడు? బలవంతముగా మోయించున్నాడు. ఇది మన సంఘము మోయవలసిన సిలువ. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వాక్యం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవునితో మాట్లాడుతున్నాడు. యేసయ్య సిలువ మోసాడు. యేసయ్య సిలువ ద్వారా మనకు రక్షణ కలిగింది. యేసయ్య సిలువ ద్వారా యేసయ్య దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఒక మార్గం ఏర్పడింది. ఇప్పుడు యేసయ్య సిలువ మనకు మాదిరి చూపించాడు. ఆయన సిలువ ద్వారా తండ్రి సింహాసనం చేరాడు. ఈ దినమున దేవుని సంఘమా జ్ఞాపకం చేసుకొని, కురేనీయుడైన సీమోను కూడా సిలువను మోసాడు. కానీ ఇష్టపూర్వకంగా మోయట్లేదు, ప్రేమపూర్వకంగా మోయట్లేదు, మనవపూర్వకంగా మోయట్లేదు. బలవంతంగాను, ఇబ్బందిగాను, అయిష్టముగాను, అనాలోచితంగాను అతడు సిలువను మోయించున్నాడు. ఈ దినమున జ్ఞాపకం చేసుకోండి, సిలువ అనగా అర్థము ఈ లోకం తెలుసండి. దేవుని బిడ్డలారా,
2 చెక్క ముక్కలు కొట్టి చేతులకు గాయాలు వేసుకోవడం కాదు సిలువ అనగా మనము క్రీస్తు కొరకు అనుభవించబోచున్న శ్రమలు. ఆమేన్, హల్లెలూయా. మనం క్రీస్తు కొరకు అనుభవించబోచున్న శ్రమలు అంటే దేవుని యొక్క సన్నిధానంలో ఒక వ్యక్తి యేసుక్రీస్తు నా ప్రభు తండ్రి రాజ్యములు ఎలా చేరాడు తెలుసండి? శ్రమలను అనుభవించి చేరాడు. ఆయన శ్రమలను సహించి చేరాడు, శ్రమలను భరించి చేరాడు. అవమానములను భరించాడు, అన్యాయపు తీర్పును భరించాడు, పిడిగుద్దులు గుద్దిన భరించాడు, ఏలన చేసిన భరించాడు, ప్రేతోర్యములు తీసుకొని కర్రతో కొట్టిన ఆయన భరించాడు, ముళ్ళ కిరీటమును పెట్టిన ఆయన భరించాడు, రాజుల ఎదుట నిలబెట్టిన ఆయన భరించాడు, ఆకాశానికి భూమికి మధ్యలో విరేలాడదీసి ఆయనను అవమానం చేసిన ఆయన భరించాడు, ఈటతో పొడిచినప్పుడు కూడా ఆయన భరించాడు, కొరడాలతో కొట్టినప్పుడు ఆయన శరీరము ఒక నేల నాగలితో దున్నబడినట్లుగా యేసయ్య శరీరము ఇదిగో కొరడాలతో నాగలి దున్నినట్లుగా చారలుగా ఆయన శరీరము దున్నబడుతున్నప్పుడు ఇదిగో ఆయన వీపుల్లో నుండి మాంసము రక్తము ఒలికిపోతున్నదండి. అది యవ్వన రక్తము ఒలుకుతున్నప్పుడు అన్ని శ్రమలు అన్ని బాధలు ఆయన భరించాడు. అంటే యేసయ్య సిలువ శ్రమను ఆయన తన హృదయపూర్వకముగా ఇష్టపూర్వకముగా మానవాళి రక్షణ నిమిత్తము సకల సంపూర్ణత కలిగిన పెళ్లి కుమార్తె సంఘముగా ఈ భూమి మీద కట్టబడుట కొరకు యేసయ్య ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా ఆయన శ్రమలను భరించి తండ్రి యొద్దకు చేరాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన నీ జీవితంలో యేసుక్రీస్తు కొరకు నువ్వు శ్రమలను బలవంతంగా మోయకూడదు, అయిష్టంగా మోయకూడదు. నీ జీవితంలో కూడా కొన్ని అవమానాలు రావచ్చు, నీ జీవితంలో కూడా కొన్ని బాధలు రావచ్చు, కొన్ని ఇరుకులు రావచ్చు, కొన్ని వేదనలు రావచ్చు. యవ్వన దశలో ఉన్నావు, యవ్వన జీవితానికి కలుగు శ్రమలు నీకు రావచ్చు. కుటుంబాన్ని నడిపిస్తున్న యజమానుడు కావచ్చు, నీకు కొన్ని శ్రమలు వస్తాయి. కుటుంబాన్ని నడిపిస్తున్న యజమానురాలు కావచ్చు, నీకు కొన్ని శ్రమలు వస్తాయి. సేవకుడిగా నాకు శ్రమలు వస్తాయి. సంఘములో ఒక విశ్వాసి, ఒక బాధ్యత గల విశ్వాసి అయితే నీకు కొన్ని శ్రమలు వస్తాయి. ఇన్ని శ్రమలు చూడండి, ఇరుగు పరుగుల ద్వారా శ్రమలు, కుటుంబం ద్వారా శ్రమలు, రక్త సంబంధాల ద్వారా శ్రమలు, సాతాను ద్వారా శ్రమలు, నీ శరీరమే నీకు శ్రమగా మారిపోతాయి. ఇవన్నీ శ్రమలు నీకు ఎందుకు తెలుసా అండి? దేవుని రాజ్యమునకు నీవు చేరుట కొరకు, తండ్రి రాజ్యములో నిలిచేట కొరకు, దేవుడు అనుకరిస్తున్న మహిమను నీవు అనుభవించిన కొరకు నీకు శ్రమలు వస్తున్నాయి. ఇలాంటి శ్రమలు సంఘము ఎన్ని దినాలు మోయాలి? ఇలాంటి శ్రమలు ఎన్ని కాలాలు మోయాలి? ఎప్పటి వరకు తెలుసండి? ప్రతి దినము శ్రమలను భరించాలంటే అంటే ఒక క్రైస్తవుడు, ఒక నిజమైన విశ్వాసి స్వస్థతల కొరకు కాదు నువ్వు దేవుని సంఘానికి రావాల్సింది. అంత మాత్రమే కాదు, ఇదిగో రోగములు బాగు చేయబడకు మాత్రమే కాదు, నా కుటుంబంలో అప్పులు తీరుట కాదు, నా కుటుంబంలో సమస్యలు తీరుట కాదు, నా కుటుంబంలో వివాహాలు, ఆశీర్వాదములు, అంతస్తులు, దీవెనలు కలుగుటకు మాత్రమే కాదు. యేసుని నమ్మింది, యేసుని నమ్మడానికి గల కారణము తండ్రి రాజ్యములో చేరుట కొరకు. ఆ తండ్రి రాజ్యములో చేరుట కొరకు నిజమైన క్రైస్తవుడికి, నిజమైన విశ్వాసికి, నిజమైన సేవకుడికి, నిజమైన సంఘానికి శ్రమలు కలుగుతాయి. ఆ శ్రమలను భరించాలి, మనం ఆ శ్రమలను సహించాలి. ఆ శ్రమలను నీ జీవితంలో అనుమతించినప్పుడు నిన్ను నీవు సమర్పించుకున్నప్పుడు ఎంత శ్రమ పడుతున్నావో అంత మహిమ నీ జీవితంలో కలగబోతున్నది. ఆమేన్, హల్లెలూయా. అలాంటి శ్రమలు నీ జీవితంలో బలవంతంగా మోయించినావా? అయితే అలా చేయకూడదు. అయిష్టంగా మోసాడు కురేనీయుడైన సీమోనుడు. ఇష్టము లేదు. ఈ దినమున కొందరు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు కొరకు ప్రయాసము కొందరికి ఇష్టం ఉండదు, యేసుక్రీస్తు కొరకు శ్రమ పడడం ఇష్టం ఉండదు. యేసుక్రీస్తు కొరకు మందిరానికి వెళితే, ప్రార్థన చేస్తే, సహవాసానికి వచ్చినప్పుడు కొన్ని శోధనలు జీవితంలో ఎదురవుతాయి. నువ్వు సత్యవాక్యాన్ని వింటున్నప్పుడు, నువ్వు నామకార్థ భక్తి నుండి విడుదల పొంది నిజమైన సత్యములకి, నిజమైన విశ్వాస జీవితము, నిజమైన సంఘములకి, నిజమైన ఉపదేశములకి నువ్వు వచ్చుచున్నప్పుడు, ఇదిగో నువ్వు సత్యములు ఎదుగుతున్నప్పుడు, ప్రార్థనలో ఎదుగుతున్నప్పుడు, వాక్యములో ఎదుగుతున్నప్పుడు, నీ జీవితంలో ఒక పరివర్తనతో కూడిన జీవితము, ఆత్మీయ జీవితం
వచ్చినప్పుడు నీకు శోధనలు వస్తాయి, నీకు శ్రమలు వస్తాయి, నీకు బాధలు వస్తాయి. ఇవి దేవుని చేత అనుమతించబడిన శ్రమలని నువ్వు ప్రతిదినము మోసి సత్యము కొరకు, సంఘము కొరకు, దేవుని రాజ్యము కొరకు యేసు క్రీస్తు వలె నువ్వు నిలబడినట్లయితే నీ మహిమ సూర్యుని వలె, నీతిమంతులైతే సూర్యుని వలె ఆకాశములో తేజరిల్లుతురు, ప్రకాశించుతురు. నీ మహిమ అధికమవుతుంది. ఇది గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం అనగా యేసు పొందిన శ్రమలను ధ్యానించడం కాదు, ధ్యానించుచున్న నీ జీవితంలో ఆ శ్రమలు అనుమతించబడినప్పుడు అనుభవించడానికి సిద్ధమవడమే అది క్రైస్తవుడి యొక్క లక్షణమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది సబ్జెక్ట్, ఇది కాన్సెప్ట్, ఇది దేవుని ఉద్దేశం, ఇది వాక్యం. ఇలా శ్రమలు అనుభవించుచున్నప్పుడు కొంచెం లోతుగా వెళ్తామేనండి. యేసయ్య శ్రమలు అనుభవిస్తున్నాడు. ఎంత శ్రమలు అనుభవిస్తున్నాడో ఒక సమయం రానే వచ్చింది, యేసయ్యను సిలువకు వేశారు గొల్గొతా కొండ మీద. ఆమేన్, హల్లెలూయా. గొల్గొతా కొండ మీద సిలువకు వేసినప్పుడు యేసయ్య ఆ వేళలో, ఆ శ్రమ పడుతున్న వేళలో, ఆ వేదన పడుతున్న వేళలో, రక్తము నడినెత్తి మొదలుకొని అరికాల వరకు రక్తం కారుతున్న వేళలో, చర్మములోన మాంసం ఒలికిపోతున్న వేళలో వేదన, బాధ, దుఃఖము, ఆ భయంకరమైన క్రోధముతో కూడా శ్రమను అనుభవించుచున్న వేళలో యేసయ్యలో నుండి వచ్చిన ఆ దైవత్వం, యేసయ్యలో నుండి వచ్చిన ఆ దైవికమైన స్వభావాలే ఆ 7 మాటలై ఉన్నవి. ఆమేన్, ఆమేన్. అంటే నువ్వు శ్రమ పడుతున్నప్పుడు నీలో నుండి క్రీస్తు స్వభావం బయలుపరచబడాలి. ఆమేన్, హల్లెలూయా. నీవు బాధించబడుచున్నప్పుడు యేసు నేచర్ నీలో నుండి బయలుపరచబడాలి. అంటే 7 మాటలు 7 స్వభావాలకు సాదృశ్యం. ఆ 7 మాటలు 7 దివ్యమైన దేవుని యొక్క అనుభవాలకు సాదృశ్యం. అంటే యేసు మరణించినంత వరకు ఆయన స్వభావాన్ని ఆయన ప్రత్యక్షపరిచి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు మనం ఎవరి వారమై ఉన్నాము? క్రీస్తు వారమై ఉన్నాము. మనము ఎవరి వారమై ఉన్నాము? రక్షకుడైన యేసు క్రీస్తు వారమై ఉన్నాయి. యేసు క్రీస్తుని నమ్మిన వారమైన మనము ఎలా బ్రతకాలో చెప్తున్నాడు చూడండి. యేసు ప్రభువే ఒక మెసేజ్ ఇస్తున్నాడు. ఏమని తెలుసండి? నేను ఎట్టి వాడునై ఉన్నాను, మీరు అట్టి వారై ఉండాలి. ఆమేన్. నేను ఎట్టి స్వభావాన్ని నేను బయలుపరిచాను, అట్టి స్వభావాన్ని మీలో నుండి బయలుపరచాలి. ఇది క్రైస్తవుడికి ఉండవలసిన శిలువ శ్రమలను అనుభవించుచున్నప్పుడు నీలో నుండి ప్రత్యక్షపరచబడవలసిన దైవికమైన స్వభావం. అలాంటి స్వభావం కొరకు నీవు ప్రార్థన చేసుకున్న వారిని ఉండాలి. ఆమేన్. యేసు క్రీస్తు సిలువలో వ్రేలాడుతున్నప్పుడు ఆయన పలికిన మొదటి మాట, ఆయన నుండి వచ్చిన మొదటి స్వభావమును మనం చదువుదాం. ఇప్పుడు చదవండి. ఇప్పుడు మంచిగా యేసు మాట చదవాలి. మొదటి లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వాక్యం. యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని చెప్పారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని మీరు క్షమించండి. అంటే యేసుక్రీస్తు సిలువలో శ్రమలను అనుభవిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు సిలువలో బాధ అనుభవిస్తున్నప్పుడు ఆయన పలికిన మొదటి మాట ఏంటి తెలుసండి? క్షమించుట. అంటే యేసయ్య శ్రమలో నుండి ఆయన నుండి వచ్చిన మొదటి స్వభావము క్షమాపణ. క్షమాపణ అంటే యేసయ్య క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. యేసయ్య క్షమా హృదయము గలవాడు. ఈ దినము దేవుని వాక్యాన్ని వింటున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన పిడుగుతులు గుద్దిన వారిని క్షమించమంటున్నాడు, అవమానపరిచిన వారిని క్షమించమంటున్నాడు, కొరడాలతో కొట్టిన వారిని క్షమించమంటున్నాడు. ఇదిగో గెత్సెమనే తోట నుండి ఈడ్చుకొని వచ్చిన వారిని, నా తండ్రి వారిని క్షమించమని, ఈటతో బల్లెపుతో ఇదిగో పొత్తి కడుపులో పొడు
పొడిచిన వారిని క్షమించుమని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని యొక్క సంగమా దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ దినమున నీ జీవితంలో ఒకరి ద్వారా నువ్వు నిందలు అనుభవించున్నప్పుడు, ఒకరిని అవమానపరుచుచున్నప్పుడు, ఒకరు నీ మీద నేరారోపణ చేయించున్నప్పుడు, ఒకవేళ ఒకరు నీ మీద అసూయపడి జీవించున్నప్పుడు, ఒకవేళ ఒక వ్యక్తి నీ మీద ద్వేషం పెంచుకొని బ్రతుకుచున్నప్పుడు, ఆ వ్యక్తి పట్ల మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలి తెలుసా అండి? ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించకూడదు. పంటికి పన్ను, కంటికి కన్ను, ఇదిగో చేతికి చెయ్యి, కాలుకు కాలు తీసే వారిగా ఉండకూడదు. ఇది 10 కమాండ్మెంట్స్, అది ధర్మశాస్త్రం. కానీ ఇది కృపాకాలం, ఇది దేవుని యొక్క కృప దిగి వచ్చిన కాలం. ఇప్పుడు ఇదిగో పగపట్టిన వాణ్ణి, నీ మీద అసూయ పెట్టుకున్న వాణ్ణి, నీ మీద ద్వేషం పెట్టుకున్న వాణ్ణి, నేను హింస పెట్టిన వాణ్ణి, నేను నాశనము చేయాలని చూసిన వాణ్ణి, నేను అన్ని విధాలుగా బలహీనపరిచిన వాడు నీ ఎదుటకి కనబడినప్పుడు యేసుక్రీస్తు వలె అతనిని నీవు క్షమించే మనసు కలిగి ఉన్నప్పుడే నీవు క్రీస్తు బిడ్డవి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా సంగమ కొంచెం లోతుకి వెళ్దాం. జోసెఫ్ తన సొంత అన్నలు పగబట్టి జోసెఫ్ను మీద అసూయపడి, ఇతో కలలు కలవాడు మా ఎదుటికి వస్తున్నాడు, అతని ఫన నిలబడుతుందట, అతని ఫనకు మా ఫనాలు సాష్టాంగ నమస్కారం చేస్తాయి అని ఆయనను ఏం చేస్తారు తెలుసని పగబట్టి ద్వేషం పెట్టుకొని ఆయనను గుంటలో వేసి చంపాలనుకున్నారు. ఆ తదుపరి ఏం చేశారు దేవుడు బిడ్డలారా? అమ్మి వేశారు. ఆ తదుపరి అనేక శ్రమలను ఆయన అనుభవించాడు. ఐగుప్తు దేశంలో చెరసాలలో వేయబడ్డాడు, నిందలను అనుభవించాడు. ఇవన్నీ అనుభవించిన జోసెఫ్ ఒక సమయమున దేవుడు ఆయన శ్రమలకు తగినట్లుగా, ఆయన బాధలకు తగినట్లుగా, ఆయన పొందిన అవమానములకు తగినట్లుగా దేవుడు మర్చిపోకుండా ఎవరి ఎదుట అతడు తలదించుకున్నాడో వారి ఎదుట అతని తలను పైకెత్తినట్లుగా దేవుడు దీవించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరి ఎదుట అతడు అవమానపరచబడ్డాడో వారి ఎదుట అతడు సన్మానపరచబడ్డాడు. ఎవరు అతని చూసి ఏలన చేసి నవ్వారో, ఎవరు అతని లెక్క చేయవారిగా చేశారో వారికి దేవుడు వారిని, జోసెఫ్ని అధికారిగా దేవుడు దీవించాడు. దీవించిన తర్వాత జరిగిన సంఘటన తెలుసండి. దేశమంతా కరువు ఉంది. యోసేపున్న ఐగుప్తు దేశంలో కరువు లేదు. అలాంటి పరిస్థితులలో ఐగుప్తులో కరువు లేదని తన అన్నలు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అధికారి ఎవరు తెలుసండి? జోసెఫ్. అప్పుడు అన్నలు తన చేతికి చిక్కారు. చిక్కిన వెంటనే మీరు నా మీద గుడ్డలో తోసి పగబెట్టి రాళ్లతో కొట్టి చంపాలని చూశారు, అన్యాయంగా పరదేశికి నన్ను అమ్మి వేశారు అని మీరు చేసిన ఆ పనికి నేను అనేక చిత్రహింసలు, ప్రాణముల శ్రమ, మనసులో శ్రమ, శరీరముల శ్రమ, ఎన్నో నిందలను, ఒంటరితనాన్ని నేను అనుభవించాను అని తన అన్నల మీద పగబెట్టుకోకుండా, తన అన్నల మీద ద్వేషం పెట్టుకోకుండా, మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు కానీ అది మేలుకే నాకు జరిగినని అతడు సంపూర్ణ హృదయముతో వారు చేసిన అపరాధములను క్షమించి, వారు మోపిన నిందలను క్షమించి, వారు పెట్టిన ఆ యొక్క బాధలను క్షమించి కరువు కాలములో యోసేపు తన అన్నలను, తన అన్నల భార్యలను, తన అన్నల పిల్లలను ఆయన పోషించాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీటన్నిటికీ గల కారణం తెలుసండి, జోసెఫ్ యేసు మనసు కలిగి ఉన్నాడు. జోసెఫ్ యేసు ఆలోచన కలిగి ఉన్నాడు. జోసెఫ్లో ఉన్న మనసు యేసయ్యది, జోసెఫ్లో ఉన్న హృదయము యేసయ్య హృదయం. ఈ దినమున నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాంటి సంఘటన నీ జీవితంలో ఎదురవుతుందా? ఇలాంటి బాధలు నీ జీవితంలో ఎదురవుతుందా? దేవునితో మాట్లాడుతూ సొంత వారే నీకు బాధ కలుగజేస్తున్నారా? సొంత వారే నీకు హింస కలుగజేస్తున్నారా? సొంత వారి ద్వారా నీకు నిందలు మోపబడుతున్నాయా? సొంత వారి ద్వారా నీకు బాధలు కలుగుతున్నాయా? సొంత వారి ద్వారానే జోసెఫ్ కలిగినట్లుగా నీ జీవితంలో అవమానాలను అనుభవిస్తున్నావా? వారి మీద పగ పెంచుకోకు, వారి మీద ద్వేషం పెంచుకోకు, వారి మీద అసూయ పడకు. దేవుని బిడ్డలారా, వారిని క్రీస్తు క్షమించినట్లుగా నీవును క్షమించిన వాడివై ఉంటే అది క్రీస్తు మనసు నీలో ఉండినట్లు. ఆమేన్, హల్లెలూయా. రాళ్ళతో కొట్టబడిన స్టెఫెను రాళ్ళు రువ్వి చంపాలనుకున్న వారిని స్టెఫెన్ అంటాడు, ప్రభువా వీరి
వీరి మీద ఈ పాపములను మోపకము అని వారిని మన్నించాడు. ఆమేన్. ఎప్పుడైతే అతడు వారిని క్షమించాడు స్టెఫెను, పరలోకం అతని కొరకు తెరవబడింది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈ దినం దేవునితో మాట్లాడుతున్నాను. నేను ఎంత వాక్యం చెప్పినా కుదరదు, మీరు ఎంత పాటలు పాడినా కుదరదు, నేను ఎన్ని సంఘాలు కట్టినా కుదరదు, ఎంతమంది ఆత్మీయులు అనుకుంటే కుదరదు. ఇదిగో యేసయ్య మనసు ఏంటి తెలుసండి? క్షమించే మనసు. క్షమించే మనసు ఎవరు కలిగి ఉంటారో వారి కొరకు పరలోకం దేవుడు తెరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సౌలుని దావీదు క్షమించినట్లుగా మనం క్షమించాలి. అలాంటి మనసు మనం కలిగి జీవించాలి. నా యేసుక్రీస్తు ఇస్కరియోతు యూదాను ఎన్నో మార్లు క్షమించుకుంటూ వచ్చాడు. అలాంటి మనసును మనం కలిగి జీవించాలి. ఈ దినమున యేసుక్రీస్తు పలికిన మొదటి మాట తెలుసండి, క్షమించుట. ఈ దినమున ఏ గుడ్ ఫ్రైడే ఆరాధనకు వచ్చిన నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంతవరకు క్షమించే మనసు కలిగి ఉన్నావు? ఎంతవరకు క్షమించే హృదయాన్ని కలిగి ఉన్నావు? క్షమించడం ద్వారా దేవుడిని నేను తక్కువ చేయడు, వారికంటే నేను పైవారిగానే గొప్ప చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. రెండవ మాటను మనం చదవండి. అక్కడే లూకా సువార్త 23వ అధ్యాయం 39-43 వరకు చదవాలి. లూకా సువార్త 23వ అధ్యాయం 39 నుండి 43 వరకు. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. దేవుడు రెండవ పలికిన మాటను తెలుసండి, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు. ఇది రెండవ మాట. అంటే శ్రమలు అనుభవిస్తున్నప్పుడు యేసు పలికిన రెండవ స్వభావం తెలుసండి, ఆత్మను రక్షించాడు. ఆమేన్. హల్లెలూయా. ఇద్దరి దొంగల మధ్యలో యేసుని ఏం చేశారండి? సిలువకు వేశారు. ఇక్కడ వినండి, ఒక దొంగ యేసు ప్రభుని ఏం చేశాడు? ఇతడేం తప్పులు చేశాడు, ఇతడేం పాపం చేశాడు కాబట్టి యేసు ప్రభుని రోమా చక్రవర్తి ఈయన సిలువకు వేశారని యేసయ్య మీద ఏం చేసింది తెలుసండి? నేరములను మోపుతున్నాడు. యేసయ్య మీద పాపపు నేరములను మోపుతున్నాడు. మరొక దొంగ అంటున్నాడు, మనము తప్పు చేశాము, మనం దోషం చేశాము, మనము దొంగతనం చేశాము, మనము అతిక్రమములు చేశాము, కాబట్టి రోమా చంద్రులు మనల్ని సిలువకు వేశారు, ఇది మనకు తగినదే. అయ్యో, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ తప్పు చేశాడు? మనుషులను రక్షించాడే, రోగగ్రస్తులను స్వస్థపరిచాడే, చనిపోయిన వారిని లేపాడే, తిండికి తిన్వాసి లేని వారికి అన్నం పెట్టాడే, వసతులు కలుగజేశాడే, ప్రేమతో వారికి మంచి జీవితాన్ని ఇచ్చాడే. ఇలాంటి ప్రేమ కలిగిన వ్యక్తికి, ఇలాంటి పరిశుద్ధుడైన దేవుడికి ఏ పాపం ఎరగని యేసుక్రీస్తుని అయ్యో ఎందుకు సిలువకు వేశారు అని ఆ దొంగతో అంటున్నాడు. ఇది మనకు న్యాయము, కానీ పాపము లేని పాపరహితుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని సిలువకు వేశారే అని తనలో తాను యేసు పట్ల తన ప్రేమను ప్రత్యక్షపరుస్తూ యేసు ప్రభుతో అంటున్నాడు, అయ్యా ప్రభువా, నా తండ్రి, నీవు నిజముగా దేవుడు వని నేను ఎరుగుదును. ఆమేన్. హల్లెలూయా. నీవు ఈ లోకములో మానవాళి రక్షణ కొరకు నిమిత్తము గొర్రె పిల్లవని ఈ లోకానికి వచ్చినవని నేను ఎరుగుదును. అయితే ఇదిగో నీవు వెళ్ళినప్పుడు ఇదిగో నీవు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఆమేన్. హల్లెలూయా. నా ఆత్మ నరకాగ్నికి వెళ్ళకూడదు, నా ఆత్మ ఆహుతి కాకూడదు, నా ఆత్మ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ యొక్క పాపపు ఆ యొక్క నరకములకు ప్రవేశించకూడనట్లుగా నీవు వెళ్ళినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని అన్నప్పుడు ఇదిగో తన పాపం విషయంలో పశ్చాత్తాపపడి, తన పాపం విషయంలో దుఃఖపడి, తన పాప విషయంలో బాధించబడి, తన్ను తాను రియలైజ్ అయిన, తన్ను తాను
పరిశుద్ధపరుచుకొని తన పాపములను ఒప్పుకొనిన ఇది ఈ దొంగని ఇదిగో యేసుక్రీస్తు ఏం చేసి తెలుసా అండి, తన పాపములను క్షమించి సిలువలోనే తన దోషములను క్షమించి సిలువలోనే తనను పరిశుద్ధులుగా మార్చి ఆయన వెళ్ళినప్పుడు యేసయ్య ఆ దొంగను కూడా తన పరదేశంలోకి తీసుకుని వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున దేవుని బిడ్డలారా, యేసయ్య దేవుని యొక్క మనసు చూడండి, ఎవరు నశించుట ఆయనకి ఇష్టము లేదు. ఇదిగో ఆయన యొద్దకు వచ్చిన వారిని దేవుడు ఏనాడు త్రోసి వేయలేదు. ఇది దేవుని సంఘమా, ఇది నువ్వు దేవుని దగ్గరికి ఎలా రావు తెలుసా అండి, రెండవ దొంగ పశ్చాత్తముతో వచ్చినట్లుగా, రెండవ దొంగ పాపపు ఒప్పుకోలతో వచ్చినట్లుగా, రెండవ దొంగ యథార్థమైన మనసుతో వచ్చినట్లుగా, రెండవ దొంగ నేను అబద్ధికుని అని తెలిసి అని తన దోషమును ఒప్పుకొని నీతి నిజాయితీని దేవుని ఎదుట బయలుపరిచినందుకు దేవుడు అతనికి పరలోక రాజ్యం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక దొంగ ఉన్నాడు. ఆ మొదటి దొంగ గురించి చూడండి, సిలువలో వ్రేలాడుతున్నాడు కానీ అతనిలో పాపం చావలేదు. ఈ దినాల్లో చూడండి, జ్ఞాపకం చేసుకోండి, సిలువలో వ్రేలాడుతున్నాడు. కొద్ది నిమిషాలు అయితే అతను చనిపోతాడా లేదా? కొద్ది నిమిషాలతో చనిపోతున్నప్పుడు కూడా ఆయనలో ఉన్న అహం చావలేదు, ఆయనలో ఉన్న పాపం చావలేదు, ఆయనలో ఉన్న ఆ భయంకరమైన విద్వేషాలు చావలేదండి. ఇంకొంచెం లోతుకు వెళ్దాం దేవుని బిడ్డారా. ధనవంతుడైన ఒక లాజరు సంగతి మనకు తెలుసు. ధనవంతుడు చనిపోయిన తర్వాత ఇదిగో దేవుని సన్నిధానంలో ఒక కమాండ్గా పాతాళములో అబ్రహామా నాకు ఇదిగో నా నోటి మీద ఈ వేడి జ్వాలను తట్టుకోలేకపోతున్నాను, నువ్వు ఆజ్ఞాపించు, నువ్వు కమెంట్ చేసి ఆ లాజరుకు చెప్పి నా నోటి మీద నీళ్ళ చుక్కలను వేయమని చెప్పు. చూడండి, పాతాళంలో కూడా కమాండ్ అండి, పాతాళంలో కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. అంతే చూడండి, లోకముల సామెతను చింత చచ్చిన పులుపు మాత్రము చావలేదు. కొందరికి ఎలా ఉంటుందో తెలిసిన దేవుడు, పాపం రోగం వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధ వచ్చినా, వయసు తగ్గినా కూడా లోపల అహం చావదు, లోపల గర్వం చావదు, అతిశయం చావదు. అయ్యో నా పరిస్థితి ఏంటిది, నేను ఏ స్థితిలో ఉన్నాను అనే సంగతిని మర్చిపోయి తనలో ఉన్న అహాన్ని బయలుపరుచుకుంటాడు. కారణం అందుకేనండి, ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన సకల పరిపూర్ణతలకు ఎదగలేడు. అంత ధనవంతుడైన చూడు, అయ్యో అని బతిమిలాడినట్లుగా అక్కడ రాయబడలేదే. ఈ దొంగ కూడా తను బతిమిలాడలేడే, చివరి స్థితిలో ఉన్నాడు, చివరి స్టేజ్లో ఉన్నాడు. అలాంటి టైంలో ఎలా ఉండాలి, ఎంత దీనత్వం ఉండాలి, ఎంత దయగల మనసు ఉండాలి, ఎంతగా దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని దేవుని వేడుకునేవాడు ఉండాలి, నీలో యేసుక్రీస్తు మనస్సు కనబడాలి. ఈ దినమున ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగకపోవడం గల కారణం, ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగకపోవడం గల కారణము సాతానుడు ప్రేరేపించిన ఒక ఆత్మే గర్వం, సాతాను పెట్టిన ఒక ఆత్మే అబద్ధములు, సాతాను పెట్టిన ఒక అనుభవమే ఒక అతిశయం, సాతాను పెట్టిన ఒక అనుభవమే ఈ లోకంలో చూస్తే ఒక ఈగో. అవన్నీ ఎవరిలో చచ్చిపోతుందో వారిలోనే ఆత్మరక్షణ, దైవికమైన క్రీస్తు వారిలో నుండి ప్రత్యక్షపరచబడతాడు. ఆమేన్, హల్లెలూయా. జక్కయ్య పాపం చేశాడు, పాపం చేయని మనుషుడు ఈ లోకంలో ఎవరు లేరు. పాపము చేసిన జక్కయ్య తన పాప విమోచన నిమిత్తము 4 వంతులు తన పాపానికి ప్రాయశ్చిత్తముగా అతను 4 వంతుల ధనాన్ని చెల్లించి తన ఇంటికి రక్షణ కలుగజేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి మనసు ఎవరు కలిగి ఉంటారో వారికి రక్షణ కలుగుతుంది. రక్షణ పొందినట్లుగా వేషధారణ చేయకు, సంఘములను వాడబడినట్లుగా, ప్రార్థన పడుగా అనుకున్నట్లుగా, మంచి ఆత్మీయుడని నిన్ను నీవు పొంగి పొర్లుకోకు. నీ వేషధారణ పక్క పెట్టి ఒక భక్తి కలిగిన జీవితం చేయడానికి నిన్ను నీవుగా సంసిద్ధులమై దేవునికి సమర్పించుకో. ఆమేన్, హల్లెలూయా. సాల్వేషన్, ఒక వ్యక్తి మారు మనసు పొందాడు దొంగ, ఒక వ్యక్తి మారు మనసు పొందాడు, ఒక వ్యక్తి రక్షణ పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి రక్షణ పొందగల కారణం తన పాపమును ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టిన వాడు కనికరం పొందును. ఇదే యేసుక్రీస్తులో రక్షణను అతడు అనుభవించిన వారమే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వేశ్య అయిన రాహాబు తన పాపాన్ని ఒప్పుకొని వీరు నిజ దేవుని ఆరాధించే బిడ్డలు
వీరికి నేను ఆశ్రమించినప్పుడు, వీరి దేవుని అంగీకరించినప్పుడు నా కుటుంబము కాపాడబడుతుందని ముందుగానే ఎరిగిన వేశ్య అయిన రాహాబు తనను తన కుటుంబాన్ని రక్షించుకున్నదండి. అలాంటి జీవితాన్ని మనం చేయదుము గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ దినంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక దొంగ సిలువలోనే తన పాపాలను ఒప్పుకున్నట్లుగా ఇప్పుడు ఈ శుక్రవార దినమున దేవునికి ఇచ్చిన సమయముననే నీ పాప దోషములను ఒప్పుకొని పరిశుద్ధమైన జీవితమును దేవుని కొరకు చేసి కడపటి రక్షణ కొరకు మనం సిద్ధపడదాం. ఆమేన్, హల్లెలూయా. 3వ మాటను మనం చదవండి దేవుని బిడ్డలారా. యోహాను సువార్త చెప్పండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. చాలండి. ఈ సమయంలో 3వ మాటలో యేసు ప్రభు బ్రతికినంత కాలము యేసు ప్రభు తల్లి ఎవరితో ఉన్నదండి? యేసయ్యతోనే ఉన్నది. యేసుక్రీస్తు శిలువ మరణం పొందుతున్నప్పుడు తల్లి అనాథగా మార్చబడుతున్నది. అలాగే యేసు ప్రభుతో ఈ 12 మంది శిష్యులు కూడా యేసు ప్రభుతోనే ఉన్నారు. యేసు ప్రభు వెళ్ళిపోతే శిష్యులు కూడా ఏమవుతారండి? అనాథులుగా మార్చబడుతున్నారు. ఆ సమయంలో శిష్యులందరూ చెదిరిపోయినా ఒక మంచి శిష్యుడైన యోహాను మాత్రము యేసుతోనే ఉంటూ శిలువ యుద్ధ వరకు అతను నడిపించబడ్డాడు. ఆమేన్. ఆ సమయమున ఈ ప్రక్కన యోహాను ఉన్నాడు, ఈ ప్రక్కన మరియా ఉన్నది. వీరిద్దరు ఉన్నప్పుడు సిలువలో యేసయ్య వేలాడుతున్నప్పుడు కింద చూసి అంటున్నాడు, ఏమంటుందో తెలుసా అండి? దేవుని సంగమా శిష్యునితో అంటున్నాడు, ఏమంటుందో తెలుసా అండి? ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తల్లి అని శిష్యుడికి తన తల్లి బాధ్యతను అప్పగించాడు. తన తల్లి చూసి ఇదిగో నీ కుమారుడని శిష్యుడి బాధ్యతను తల్లికి అప్పగించాడు. అంటే యేసు క్రీస్తు శిలువ మరణం పొందుతున్న వేళలో కూడా తన తల్లి పట్ల, తన శిష్యుని పట్ల నెరవేర్చవలసిన బాధ్యతలను అతడు సంపూర్ణంగా నెరవేర్చాడు యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య పలికిన 3వ మాటలో దేవుడు మాకు నేర్పిస్తున్నాడు తెలుసండి. ఒక బాధ్యత కలిగిన కుమారుడు, ఒక బాధ్యత కలిగిన గురువు నా యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఈ సమయమున నేను తల్లిదండ్రుల పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలి. ఈ సమయమున నేను కూడా కుమారుడు కుమార్తెల పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలి. ఈ సమయమున ఒక మాటలు చెప్పాలంటే బాధ్యత లేని వారి జీవితంలో ఆశీర్వాదం కొరతగా ఉంటుంది. ఒక పనిని అప్పగించినప్పుడు ఆ పని విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. ఒక వ్యక్తి 5 తలంతులు కలిపి 2 తలంతులు గలవాడు మరొకడికి 1 తలంతునిచ్చాడు. అందులో ఎంతమంది బాధ్యతలు కలిగి ఉన్నారు? 5 తలంతులు గలవాడు బాధ్యత కలిగి ఉన్నాడు, 2 తలంతులు గలవాడు మాత్రం బాధ్యత కలిగి ఉన్నాడు. 1 తలంతు గలవాడు ఏం చేశాడండి? బాధ్యతను మరిచిపోయి భూమిలో కప్పిపెట్టి దాన్ని కాపాడవలసిన వాడు, దాన్ని భద్రపరచవలసిన వాడు దాన్ని పాడు చేశాడు. దినం జ్ఞాపకం చేసుకోండి. యజమానుడిని యేసయ్య వచ్చు వేళలో 5 తలంతులు గలవని అడుగుచున్నాడు. నీకు అప్పగించిన దాన్ని ఏమి చేశామంటే నీవు అప్పగించిన దాన్ని కాపాడి భద్రపరిచి దాన్ని 10 తలంతులు చేశానన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, బలానమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నీవు దేవుని రాజ్యములో వెళ్ళుటకు స్వతంత్రుడు అని అతనికి ఇదిగో బిరుదునిచ్చాడు. 2 తలంతులు గలవాడు కూడా 2ను 4 చేశాడు. బాధ్యతను కాపాడి భద్రంగా అతడు తన తలాంతును కాపాడి 4 తలంతులు చేసినందుకు బలానమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. మరొక తలంతు గలవాడు అంటున్నాడు, నీవు కాపాడలేదు కనుక, నువ్వు కాపాడలేదు కనుక అసలు నువ్వు భద్రపరచలేకపోయావు. భద్రపరచడం పక్కన పెడితే దాన్ని కాపాడలేని స్థితిలో కూడా దాన్ని నాశనం చేసినందుకు 1 తలంతు గలవాడు సోబరివైన చెడ్డ దాసుడా, వీడిని తీసి నరకాగ్నిలో అగాధ చీకటిలో వేయండి. అంటే ఈ దినమున దేవుని బిడ్డారా, బాధ్యత లేని వాడికి ఇదిగో దేవుని బిడ్డారా ఆశీర్వాదం ఉండదు. బాధ్యత లేని వాడికి ఇదిగో దేవుని రాజ్యం ఉండదు. ఆమేన్, హల్లెలూయా. ఈ దినాలు కొంచెం మన లోతుకు వెళ్దాం. ఇదిని జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డారా. ఇదిగో వృద్ధులైన తల్లిదండ్రుల యొక్క బాధ్యత, ఇదిగో యవ్వన దశలో ఉన్న పిల్లల పట్ల వారి బాధ్యత కలిగి ఉండాలి. ఇది నన్ను ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత. ఉద్యోగం దేవునికి ఇచ్చాడు, ఉద్యోగ విషయంలో బాధ్యత కలిగి ఉంటాం.
సంఘములో పాటలు పాడి తలంతిచ్చాడు, దాని విషయంలో బాధ్యత కలిగి ప్రార్థన చేయి. సంఘములో పరిచయం చేస్తే తలంతిచ్చాడు, దాని విషయంలో బాధ్యత కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వరాన్ని ఇచ్చాడు, ప్రార్థన కాపాడుకునే విషయంలో బాధ్యత కలిగి ఉండు. దేవునికి ఈ ఆత్మ కలిగిన దైవికమైన ఇదిగో ఉన్నతమైన ఉపదేశం కలిగిన సంఘము దేవునికి ఇచ్చాడు. సంఘములో ఒక బాధ్యత కలిగిన విశ్వాసిగా నీ ఉండు. ఇలా నువ్వు దేవుని సన్నిధిలో నడిచినట్లయితే, ఇలా దేవుని సన్నిధిలో నువ్వు బ్రతికినట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటే సోమరి చీమలను చూచి నువ్వు నేర్చుకో. సోమరి చీమలను చూచి ఎందుకు నేర్చుకోవాలి? చీమలు వేసవి కాలంలో ఆహారాన్ని సమకూర్చుకుంటాయి, వర్షకాలంలో సమకూర్చిన ఆహారము చేత అవి పోషించబడతాయి. ఆమేన్. అంటే బాధ్యత కలిగిన వాడు ముందు దృష్టి కలిగి ఉంటాడు, బాధ్యత కలిగిన వాడు దూరదృష్టి కలిగి ఉంటాడు, బాధ్యత కలిగిన వాడు వివేచన కలిగి ఉంటాడు. ఇది జ్ఞాపకం చేసుకోండి. దేవునికి 100 రూపాయలు ఇచ్చాడు. 100 రూపాయలు ఇప్పుడే వడం చేయొచ్చు, ఇప్పుడే ఖాళీ చేయొచ్చు. కానీ బాధ్యత గల వాడు ఏం చేసి తెలుసండి, 50 రూపాయలు ఇంటి ఖర్చుల కొరకు ఖర్చు పెట్టి 50 రూపాయలు అతడు భద్రపరుచుకుంటాడు. ఇది బాధ్యత గల వాడి యొక్క మంచి స్వభావమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తాను తెలుసా అండి? దేవుని బిడ్డలారా, డబ్బు కూడా దేవుడి ద్వారానే ఇవ్వబడింది. ఐశ్వర్యం కూడా దేవుడి వల్లనే మనం ఐశ్వర్యవంతులుగా మార్చబడతాం. ధనాపేక్ష అంటే ధనపిచ్చి ఉండకూడదు, కానీ ధనాన్ని బాధ్యతతో ఖర్చు పెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే ధనం పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎందుకంటే నువ్వు ధనం పట్ల ఎంత బాధ్యత కలిగి ఉంటావో ఆ ధనమే నిన్ను ఒక దినం కాపాడుతుంది. ఆ ధనం పట్ల నువ్వు ఎప్పుడైతే నిర్లక్ష్యం కలిగి ఉంటావో ఆ ధనమే నేను నాశనం చేస్తుంది. అందుకే ధనం పట్ల ఒక బాధ్యత కలిగి ఉండాలి, ఉద్యోగం పట్ల ఒక బాధ్యత కలిగి ఉండాలి, సంఘం పట్ల ఒక బాధ్యత కలిగి ఉండాలి, కుటుంబం పట్ల ఒక బాధ్యత కలిగి ఉండాలి, తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. అన్నిటికంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఒక బాధ్యత కలిగి ఆత్మీయ జీవితాన్ని సాతాను చేతిలో చిక్కకుండా, పాపము చేతిలో చిక్కకుండా మనము ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే విషయంలో బహు జాగ్రత్త కలిగిన వారమే మనం నిలిచి ఉందుము గాక. ఆమేన్. మరో మాట, ఎన్నో మాట, 4వ మాట చదవండి. మత్తయి సువార్త అంత తీయండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వాక్యం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. నా దేవా నన్నెందుకు నీవు చేయి విడిచింది. అంటే చూడండి దేవులారా, యేసు సిలువలో వేలాడుతున్నప్పుడు యేసే మీదకి ఏమి మోపబడిందండి? పాపము మోపబడింది. యేసే మీదకి శాపము మోపబడింది. ఎంత చూడండి, పాపముతో నిండి ఉన్న వ్యక్తిని యేసే తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడండి? చేయి విడిచాడు. ఎందుకంటే తండ్రి ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. ఎప్పుడైతే యేసే మీద పాపము, శాపము, దోషాలు మోపబడ్డప్పుడు పరిశుద్ధుడైన తండ్రి తన చేయి విడిచేశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధుడైన తండ్రి చేయి విడిచాడో ఒక కేక వేస్తున్నాడు, బహు బిగ్గరగా కేక వేస్తున్నాడు, నా తండ్రి నన్నేలా నీవు చేయి విడిచింది. ఎప్పుడైతే దేవుడు చేయి విడిచాడో యేసయ్య తట్టుకోలేకపోయాడండి. ఈ దినమున ఇక్కడ వినండి, కొంచెం లోతుగా వెళ్దాం. యేసయ్య ముళ్ళ కిరీటాన్ని అనుభవించినప్పుడు సహించాడా లేదా? యేసయ్య కొరడాలు కొట్టినప్పుడు సహించాడు. యేసయ్య పిడుగుతులు గుద్దినప్పుడు సహించాడు. యేసయ్య ఉమ్మి వేసినప్పుడు సహించాడు. యేసయ్యను అవమానపరిచినప్పుడు సహించాడు. యేసయ్యను తండ్రి అయిన దేవుడు చెయ్యి విడిచినప్పుడు సహించలేకపోయాడండి. ఆమేన్. అంటే ఇక్కడ వినండి దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనల్ని ఎవ్వరూ చేయి విడిచినా పర్వాలేదు. రక్త సంబంధులు చేయి విడవచ్చు, మన బంధువులు ఒక దినం చేయి విడవచ్చు, మన తోటి వారు మనం చేయి విడవచ్చు. మన తండ్రి అయిన దేవుడు మనను చెయ్యి విడవకుండానట్లుగా మనము చూచుకుందాము గాక. ఆమేన్. హల్లెలూయా. మన తండ్రి మనం చెయ్యి విడవకూడదు. అందుకే దైవజనుడు పౌలు అంటున్నాడు, నా దేవుని ప్రేమ నుండి ఏది నన్ను ఎడబాపకూడదు. నా దేవుని ప్రేమకు, నా దేవుని చెయ్యను నేను ఏనాడు ఎడబాయను, ఏనాడు నా దేవుని చెయ్యను విడువనంటున్నాడు.
అంటున్నాడు, కనువే వచ్చినా, కష్టమే వచ్చినా, ఖడ్గమే వచ్చినా, మరణమే వచ్చినా నా దేవుని విడువనంటున్నాడు. ఇలాంటి దర్శనాన్ని మనం కలిగి ఉందము గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమున దేవుని బిడ్డలారా, నీకు మందిరాన్ని నువ్వు విడవకూడదు, ప్రార్థన చేయడం విడవకూడదు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అనుభవించడం విడవకూడదు, ఆరాధన విడవకూడదు, సేవకుని విడవకూడదు, సంఘ సహవాసాన్ని విడవకూడదు. ఇదిగో నీకు రక్షణ అనుకరించిన పరలోక రాజ్యం ఇవ్వబోతున్న తండ్రి అయిన దేవుడు యొక్క చెయ్యి నీవు విడవకూడదు. ఆమేన్. కొంచెం లోతుగా వెళ్తాను, వినండి దేవుళ్ళారా. దేవుడు సౌలు చేయి విడిచాడు. రాజైన సౌలు చేయి దేవుడు విడిచినప్పుడు రాజైన సౌలు రాజ్యం నీరసిల్లిపోయింది. రాజైన సౌలు దేవుడి కృపకు దూరమయ్యాడు. రాజైన సౌలు రాజ్యము నాశనమైంది. ఎప్పుడైతే మరొకటి సంసోను చేయిని దేవుడు విడిచాడు, ఎప్పుడైతే సంసోను చేయి దేవుడు విడిచాడు, సంసోను గుడ్డివాడయ్యాడు, సంసోను శత్రువులకు బానిసయ్యాడు, సంసోను దేవుని అభిషేకాన్ని కోల్పోయి సామాన్య మానవుడయ్యాడు. రాజైన ఉజ్జియా చెయ్యి దేవుడు విడిచాడు. ఎప్పుడైతే విడిచాడు, తన నొసట కుష్టు వ్యాధి కలిగి అతడు సామాన్య మానవుడి వల్లే దేవుని రాజ్యము వెలుపలకి అతడు సామాన్య మానవుడి వల్లే వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వస్తి అయిన రాణి చెయ్యి విడవబడిందో ఆమె రాణి స్థానాన్ని కోల్పోయి సామాన్యురాలు వల్లే ఆమె మార్చబడిందండి. ఇక్కడ వినండి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దైవజనుడైన పౌలు చెయ్యి దేమా విడిచాడు, లోకంలో కలిసిపోయాడు. యేసుక్రీస్తు చెయ్యి ఎప్పుడైతే ఇస్కరియోతు యూదా చెయ్యి విడిచాడో అప్పుడే అతని జీవితంలో అపోస్తలత్వాన్ని అభిషేకాన్ని కోల్పోయి అతడు పొట్ట పగిలి మరణించాడని రాయబడిందండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా తెలుసా దేవుని బిడ్డలారా? ఈ దినమున నీవు దేవుని విడవకూడదు, దేవుడు నిన్ను విడవని స్థితిలో నీవు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అయ్యో, మనుషులు నాతో ఉన్నారు, లోకము నాతో ఉంది, నాకు డబ్బు ఉన్నది, నాకు బలగం ఉన్నది, నాకు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, నాతో ఒక 10 మంది వస్తారు, వీరు కాదు నీతో ఉండవలసింది, వీరు కాదు నీకు ఉండవలసింది, వీరి ఆశీర్వాదం, వీరి దయ, వీరి చాలి కాదు నీకు ఉండవలసింది. ఇదిగో నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు దయకి నువ్వు దూరం కాకూడదు, నీ కొరకు రక్తం కార్చిన యేసయ్య ప్రేమకి నువ్వు దూరం కాకూడదు, నీకు పరలోకం ఇవ్వబడుతున్న నా తండ్రి దేవుని చెయ్యిని నీవు విడవకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు యేసయ్య చెయ్యి తండ్రి విడిచాడు? పాపం మోపబడ్డప్పుడు తండ్రి అయిన దేవుడు తన చేయిని విడిచాడు. అంటే ఇక్కడ వినండి, మనం పాపం చేసినప్పుడు, మనం దోషం చేసినప్పుడు, మనం దేవునికి వ్యతిరేకమైన జీవితం చేసినప్పుడు, మన ఆత్మీయ జీవితానికి, మన దైవ చిత్తానికి వ్యతిరేకమైన జీవితమును చేసినప్పుడు దేవుడు మన చెయ్యి విడిచివేస్తాడు. దేవుని ఆత్మ మనలో నిలిచి ఉండదు. దేవుని ఆత్మ మనలో నిలిచి ఉండాలంటే, తండ్రి అయిన దేవుడు మనతో ఉండాలంటే, మనం పాపము లేకుండా పరిశుద్ధమైన జీవితమును, పవిత్రమైన జీవితమును దేవుని కొరకు చేదుముగాక. ఆమేన్, హల్లెలూయా. 5వ మాటను మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 19వ అధ్యాయము, అందరూ తీయండి, 19వ అధ్యాయము 28వ వాక్యం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. నేను చాలండి. యేసుక్రీస్తు పలికిన 5వ మాట ఏంటండి? దాహం. నేను దప్పికొనుచున్నాను, నేను దాహం కలిగి ఉన్నాను. యేసయ్య దాహం దాహం అని కేకలు వేసినప్పుడు యేసయ్యకి ఏం చేశారండి? ప్రజలు ఏం చేశారు? చేదు చిరకాతో ఆయన దాహం తీర్చాలనుకుంటాడు. ఆయన చేదు చిరకాతో దాహం తీర్చాలనుకుంటే చూడండి, ఆయన త్రాగలేకపోయాడు. అంటే యేసయ్య దాహం ఇక్కడ వినండి, ఒక గ్లాసు మంచినీళ్ళ గురించి దాహం కాదు. యేసయ్య దాహం ఏంటి తెలుసా అండి? ఆత్మలు రక్షణ పొందాలనే దాహం. చప్పటి కొట్టి దేవుని స్తుతిస్తాం. అందరూ చప్పటి కొట్టి ప్రభుని గణపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య దాహము పాపములో ఉన్న మనిషిని రక్షణలోకి నడిపించడం. యేసయ్య దాహము నశించిపోతున్న ప్రతి విలువైన ఆత్మల రక్షణలోకి నడిపించడం. యేసయ్య దాహము కరోనా వైరస్ తో బారిన ప్రజలకు సంపూర్ణమైన స్వస్థత కలగడం. యేసయ్య దాహము
ప్రపంచంలో కరువు కాటకాలు తీర్చబడి, ప్రపంచంలో శాంతి సమాధానం అనుగ్రహించబడి, ప్రజలు రక్షణ పొంది సుఖ సౌఖ్యములతో కూడిన జీవితం చేసి తండ్రి అయిన దేవుని రాజ్యములో చేర్చబట్ట కొరకు యేసయ్య దాహము. హల్లెలూయా, హల్లెలూయా. పాపములో ఉన్న సమరయ స్త్రీని రక్షించడం కొరకు మిట్ట మధ్యాహ్నం వేళలో యేసయ్య యాకోబు బావి దగ్గర ఉండి ఎదురు చూచుచున్నాడండి. అయ్యా నీకు నీళ్లు తెచ్చాను, అయ్యా నేను నీకు ఆహారం తెచ్చాను అంటే యేసు ప్రభు ఏమంటారు తెలుసా అండి? ఇదిగో ఆ సమరయ స్త్రీని రక్షించుటయే నా దాహము, నా ఆహారమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య యొక్క దాహము చూడండి, ఆత్మలు రక్షించబడాలి. యేసయ్య దాహము నామకార్థ క్రైస్తవులు రక్షించబడాలి. యేసయ్య దాహము యవనస్తులు రక్షించబడాలి. యేసయ్య దాహము ప్రతి ఒక్కరూ పాపము నుండి, సాతాను చేతిలో నుండి రక్షించబడుట. ఇది దేవుని కాన్సెప్ట్, ఇది దేవుని ఉద్దేశం. ఈ దినమున సంఘానికి వస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకరిని అగ్నిలో నుండి లాగినట్లుగా నీవు అనేకులు రక్షించుటయే నీ దాహమై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం లోతుగా వెళ్తాం, నా వైపు చూసి వినండి. ఒకటి, ఆత్మలు రక్షించబడాలనేదే దేవుని యొక్క దాహం. అందుకొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు. రెండవ దాహం తెలుసండి, మచ్చ, డాగు, కలంకము లేని ఒక మహిమ గల సంఘము ఈ భూమి మీద కట్టబడుట కొరకే యేసయ్య ఆయన ప్రాణం పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే రెండవ దాహం మనకేమిటో తెలుసండి, సంఘము క్రీస్తు వలె ఎదగాలనే దాహం మనకు ఉండాలి. సంఘము సంపూర్ణతలకు ఎదగాలనే దాహం ఉండాలి. అంటే సంఘం అంటే ఎవరు? నీవే. సంఘం అంటే ఎవరు? నేనే. నేను ఆత్మీయ జీవితంలో సంపూర్ణ పురుషుడిగా, సంపూర్ణ పరిశుద్ధుడిగా ఎదగాలనే దాహముతో నీవు ప్రార్థనలో పోరాడే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నా కుటుంబము సంఘానికి దూరం కాకూడదు, నా కుటుంబము ఆత్మీయ జీవితంలో దూరం కాకూడదు, నా కుటుంబము క్రీస్తు సకల విధమైన సంపూర్ణతలకు ఎదగాలని దాహం కలిగి మనం ఉండాలి. ఆమేన్, ఆమేన్. మూడవదిగా పరిశుద్ధ ఆత్మ అభిషేకములో మనము తేలనంతగా, ఈదనంతగా ఆత్మదాహాన్ని మనం కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మా దాహం ఏం తెలుసండి, తండ్రి అయిన దేవుడు బంగారు వీధులు నీకు నిర్మిస్తున్నాడు. ఇదిగో రత్నములతో ముత్యములతో నిర్మించుతున్న ఆ నూతన యెరూషలేము పట్టణములు చేరాలనే ఒక దాహం కలిగి సంఘం ఈ లోకములో జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకటి ఆత్మల రక్షణ గురించిన దాహం, రెండోది సంఘము సంపూర్ణతలకు ఎదగాలనే దాహము, మూడవ దాహం ఏంటిది? పరిశుద్ధాత్మ అభిషేకములో ఆనందించాలనే దాహము, నాలుగవ దాహం ఏంటి తెలుసా అండి? తండ్రి అయిన దేవుడు నీకు ఏర్పాటు చేసిన నూతన యెరూషలేము పట్టణములో చేరాలనే నిరీక్షణతో కూడిన దాహం మనం కలిగి ఉందము గాక. ఆమేన్. ఐదవ మాటను మనం చదువుదాం. చాలండి, ఆరవ మాట అక్కడే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి, సమాప్తమైన, ఇట్స్ ఫినిష్. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన కృపను, ఈ లోకానికి వచ్చిన ప్రణాళికను ఆయన ఈ లోకంలో ఏం చేశాడండి? సమాప్తం చేశాడు. ఆయన ఈ లోకానికి వచ్చడానికి గల కారణం తెలుసండి, మానవాళిని పాపములో నుండి విమోచించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఇదిగో నేను వచ్చిన ఆ యొక్క తండ్రి యొక్క దేవుని చిత్తము సమాప్తమైనదని ఆయన కేక వేశాడు. ఆమేన్. అంటే ఈ దినమున నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో చెప్పాలి, తండ్రి అయిన దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల, నా వ్యక్తిగత జీవితం పట్ల ఆయన ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడు, ఆయన ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో దానిని నేను ఈ లోకములో సంపూర్ణంగా నెరవేర్చాను. ఆయన నాకు అప్పగించబడిన ప్రతి బాధ్యతలను, ప్రతి అనుభవాలను సంపూర్ణంగా నెరవేర్చాను. ఇట్స్ ఫినిష్, సమాప్తమైనది అని మనం చెప్పగలగాలి. ఆమేన్. సిమియోను అంటున్నాడు, నాదా ఇప్పుడు నీ దాసుని సమాధానముగా
బోధించేశాను. ఎప్పుడు నేను యేసుని చూశాను, నేను యేసుని ఎత్తుకున్నాను, నేను యేసుతో మాట్లాడాను, నేను యేసును ఎత్తుకొని గంతులు వేస్తూ నేను ఆరాధన చేశాను. ఆయన చూడడమే నా దర్శనం, ఆయన ఎత్తుకోవడమే నా దర్శనము. ఆ యొక్క లోక రక్షకుడు చూశాను, ఇదిగో నా ఆశ నెరవేర్చబడింది, సమాప్తమాయను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున అలాంటి దర్శనాన్ని మనం కలిగి ఉందము గాక. ఆమేన్. దైవజన పౌలు గారు అంటున్నాడు, పౌలు గారు మంచి పోరాటము పోరాడి తిని విశ్వాసమును కాపాడుకొట్టిని, నా పరుగును కడముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఇస్ ఫినిష్. దేవుడు నాకు అప్పగించబడిన కృపా సువార్త పరిచర్యను నేను సంపూర్ణం చేశాను, నేను పరలోకానికి వెళుతున్నాను అని ఒక కాన్ఫిడెంట్తో, ఒక కాన్ఫిడెంట్ కాల్, ఒక కాన్ఫిడెంట్గా దేవుడికి చెప్తున్నాడు, నేను సమాప్తం చేశాను దైవ చిత్తాన్ని. అలాంటి కృపను మనం చెప్పగలుగుతామా? అలాంటి అభిషేకాన్ని మనం చెప్పగలుగుతామా? అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండినట్లయితే తండ్రి యొక్క రాజ్యములో నీవు ఎల్లకాలము నిత్యత్వములో దేవుని మహిమలో నిత్యము మనం నిలుచుతాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తాము? సగమే చేస్తాం. ఒకసారి దేవుడు అప్పగించిన పనులను సగం చేస్తాం, సగం చేయం. సంపూర్ణత ఉండదు. సంపూర్ణత లేని జీవితం చేయకండి దేవుడు ద్వారా. సంపూర్ణత కూర్చిన దర్శనం కలిగి ఉండండి. అందుకంటాడు, క్రీస్తు కలిగిన సమానమైన సంపూర్ణతలకు ఎదుగుట కొరకు మనం పోరాడాలి. ఆమేన్, ఆమేన్. ఈ దినమున చివరి మాటను మనం చదివి నేను ముగిస్తాను. చదవండి ఆ మాట కూడా. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వాక్యం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆమేన్, హల్లెలూయా. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని 7వ మాటను యేసయ్య సిలువలో పలికాడు. హల్లెలూయా. ఈ దినమున మనము కూడా చెప్పగలిగిన, నా తండ్రి, ఇప్పుడు నన్ను నీ సన్నిధికి తీసుకొని వెళ్ళిపో. నా తండ్రి, ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను, ఇప్పుడు నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను అని చెప్పగలగాలి. ఇది నీతిమంతుని మరణం, ఇది మంచి మరణం, ఇది విలువగలిగిన మరణం, ఇది దైవికమైన మరణం. అలాంటి మరణాన్ని మనం పొందాలి. ఆమేన్. అలాంటి మరణమును పొందిన వారే రేపు ఇదిగో పునరుత్థానులై యేసుక్రీస్తు రాకడలో వారి సమాధులు తెరవబడి సజీవులుగా దేవుని రాజ్యానికి చేరుతారు. ఆమేన్, హల్లెలూయా. అయ్యా దేవుని సంఘమా, అలాంటి కృపను కలిగి ఉండు. దేవునితో మాట్లాడాడు. సిలువ అనగా శ్రమలు. శ్రమ పడుచున్నప్పుడు నీలో నుండి బయలుపరచబడవలసిన ఆ 7 విధమైన స్వభావాలను నీలో నుండి బయలుపరిచి నువ్వు దేవుని రాజ్యానికి చేరు. ప్రభు రాకడకు సిద్ధపడు. సంఘములో, సమాజములో, సహవాసములో ఒక భక్తి కలిగిన క్రైస్తవుడుగా, ఒక పరిశుద్ధత పట్ల దర్శనం కలిగి, దేవుని కొరకు వైరాగ్యం కలిగి, పరలోక రాజ్యమును గురించిన ప్రత్యక్షతను కలిగి దేవుని సింహాసనముకు చేరాలని దర్శనముతో నీవు శిలువ శ్రమలను సహించి నీ కొరకు ఏర్పాటు చేయబడిన, నీ కొరకు ఏర్పాటు చేసిన శ్రమలను భరించి దేవుని రాజ్యములు చేరడానికి సిద్ధమవుదా? దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఇటు వాక్యములను దేవుడు దీవించును గాక. ఆమేన్.